హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సరిపోదా శనివారం మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇక స్టోరీ లైన్ విషయానికి వస్తే, అమ్మకిచ్చిన మాట కోసం ఎప్పుడు శనివారం మాత్రమే కొడవలు దిగే మన హీరో పాలెం అనే ప్రాంత ప్రజలు ఆ ఏరియా ఎస్ఐతో ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ ప్రజలకి ఏ విధంగా విముక్తి కలిగించాడు అన్నదే స్టోరీ లైన్ ఫ్రెండ్స్. ఇక ఈ మూవీ రివ్యూ విషయానికి వస్తే, ఒక రెగ్యులర్ కమర్షియల్ మూవీని ఏ విధంగా తీసుకొస్తారో అదే విధంగా మన ముందుకి తీసుకువచ్చి ఒక కొత్త కాన్సెప్ట్ని మన ముందు ప్రజెంట్ చేసే ప్రయత్నం అయితే మూవీ టీం చేసింది. ఆ ప్రయత్నంలో ఫస్ట్ హాఫ్లో సక్సెస్ అయినా సెకండ్ హాఫ్లో కొంతవరకు ఫెయిల్ అయ్యారనే చెప్పుకోవచ్చు. మూవీ సెకండ్ హాఫ్ వెళ్ళేటప్పటికి కొంత ల్యాగ్ అనిపించింది. ఎస్జే సూర్య మరియు మన న్యాచురల్ స్టార్ నాని పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఈ మూవీలో అదరగొట్టినా సరే, మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్, మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండే టైంలో ఆ స్క్రీన్స్ మీద అటువంటి ఎలివేషన్స్ పడలేదు అని కొంతవరకు చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్లో మ్యాక్సిమం ఏం జరుగుతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న టైంలోనే ఆ ఇచ్చే ఎలివేషన్స్ అయితే కానీ, కొంతవరకు సిస్టర్ సెంటిమెంట్ని అయితే కానీ చూపించేటప్పుడు ఆ ప్రయత్నంలో కొంతవరకు ఈ మూవీ డైవర్ట్ అయింది, సైడ్ ట్రాక్ పట్టింది అనే ఫీలింగ్ అయితే కలిగింది. ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.75 అవుట్ ఆఫ్ 5 ఫ్రెండ్స్. ఈ మూవీ ఒక రెగ్యులర్ కమర్షియల్ మూవీ విత్ న్యూ కాన్సెప్ట్. ఓవరాల్గా ఈ మూవీ థియేటర్లోకి వెళ్ళి చూడొచ్చా అంటే, నాని మరియు ఎస్జే సూర్య పెర్ఫార్మెన్స్ కోసం ఈ మూవీని అయితే మాత్రం తప్పకుండా వెళ్ళి చూడొచ్చు. కానీ నాని ఇదివరకు మూవీల్లో ఇందులో న్యాచురల్ యాక్టింగ్ అయితే పండింది అంటే మాత్రం లేదనే చెప్పుకోవచ్చు. కొంతవరకు ఎందుకో ఓవర్గా యాక్ట్ చేశాడు, ఇది నాని పందాలో వెళ్తున్న యాక్టింగ్ కాదు అనే ఫీలింగ్ అయితే కలిగింది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.